సో ప్రస్తుతానికైతే 42% రిజర్వేషన్కి సంబంధించి ఇంకా ఒక వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ప్రస్తుతానికి అడ్వకేట్ రవివర్మ వాదనలు వినిపిస్తున్నారు. 50% మించి రిజర్వేషన్లు పెంచేందుకు సరైన కారణాలున్నాయి. సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ రకంగా మించకూడదు అనేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వడం మూలంగా పిటిషనర్లకి ఎవరికి భంగం కలగదు, ఎవరికి ఎటువంటి భంగం కలగదు. ఆల్రెడీ 17% ఎక్కడైతే రిజర్వేషన్ల వల్ల రిజర్వేషన్ లేని జనాభా తెలంగాణ రాష్ట్రంలో 15% మాత్రమే. అయితే ఆ 15% మందికి 33%గా అవకాశం ఇస్తున్నాము. అంటే 15%గా రిజర్వేషన్ లేని వారు ఉంటే 33% అవకాశం ఉంది ఆల్రెడీ. అయితే సో ప్రస్తుతానికి కోర్టు తీర్పు ఇవ్వడం తెలుస్తోంది. మధ్యంతరంగా దీనిపైన ఈ జీవో పైన స్టే విధించినట్టు తెలుస్తోంది. మరి జీవో పైన స్టే విధించిన తర్వాత ఎటువంటి విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇస్తున్నారంట. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇస్తూ ఈ మధ్యంతర జీవో పైన మధ్యంతరంగా స్టే ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పిటిషనర్లకి 2 వారాల సమయం ఇస్తూ ఇటు ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇస్తూ ఈ జీవో పైన రైట్ నోటిఫికేషన్ పై స్టే. సో ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ పైన స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ లేనట్టే, ఇక ఎలక్షన్స్ కి బ్రేక్ పడింది. జీవో పై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతానికి రిజర్వేషన్ లో జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే ఇచ్చింది. సో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గా చూడాలి. వెరీ ఫస్ట్ ఆర్టీవీ వెరీ ఫస్ట్ గా 4 వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే పడింది. ఇక నామినేషన్లు లేవు, ఏమీ లేవు. 4 వారాల వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సో దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో ఏదేమైనా స్థానిక ఎన్నికలకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. మరి ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంతలోనే ఈ నామినేషన్లకు సంబంధించి స్టే పడింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించడం మనం చూస్తున్నాం. బిగ్గెస్ట్ హ్యాపీగా చూడాలి. సో మీలో ఎవరైనా ఈ స్టే పైన అంటే నామినేషన్లు నిలిపివేయడం పైన ఆర్టీవీతో మీ వ్యూస్ పంచుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో స్థానిక ఎన్నికలకి హైకోర్టు స్టే విధించింది. నాతో పాటుగా మరికొంతమంది గెస్టులు కూడా ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో, మాట్లాడదాం. సో ముందుగా బీఆర్ఎస్, మీరు హైకోర్టు స్టే విధించడం ఎలా చూస్తారు? హైకోర్టు ఆల్రెడీ నోటిఫికేషన్ కంప్లీట్గా స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ వేయాలని సర్కార్కి ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూస్తారు? దీనికి ప్రధాన కారణం ద్వంద్వ వైఖరి వహించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. వాళ్ళకి తెలుసు చట్టానికి ఏం నిలబడుతుంది, చట్టానికి ఏం నిలబడదని. కావాలని చెప్పి బీసీ ప్రజలను ఆగం చేయనీకే, పక్కదారి పట్టియనికే ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అనేది చాలా ఒక్కసారి ఈ రోజు అర్థమైపోయింది. ఒక్కసారి హైకోర్టు దగ్గరికి వెళ్తాను నేను. సో ఇట్స్ బిగ్గెస్ట్ డే గా చూడాలి. బికాజ్ ఇందాక నేను చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాను. అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Just now, the Honorable High Court రెడీ ఈరోజు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు ప్లస్ సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeksకు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeksలో
అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కి తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్ళకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 20